నిజానికి 2014లోనే జూన్ నెల ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఒక నవశకం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే 2 రాష్ట్రాలుగా ఏర్పడి ప్రజలు కొత్త ఉనికితో వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభించింది తెలుగు జాతి. సరే, కింద మీద పడుతున్నారు. ఆర్థిక వనరులు లోటు ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా మౌలిక వసతుల లోపాలు ఉన్నా, తక్కువ ఉన్నా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకుంటూనే తిట్టుకుంటూ మొత్తం మీద అయితే ఒక రూపానికి వచ్చి స్థిరపడుతున్న నేపథ్యం. 2019 వరకు 5 ఏళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టపడ్డాయి 2 రాష్ట్రాలు. అప్పటికి సెటిల్ అవుతున్న పరిస్థితి, ఆర్థికంగా సెటిల్ అవుతున్న పరిస్థితి. మిగతా రాష్ట్రాలతో, దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాస్త పోటీ పడే స్థాయికి వచ్చిన నేపథ్యం 2019 నాటికి. 2019లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటిన్యూ అయింది, కానీ ఆ జమానా కేసీఆర్ జమానా కంటిన్యూ అయింది. కానీ 2019లో ఒక పిడుగులాంటి ప్రభుత్వం వచ్చి పడింది ఆంధ్రప్రదేశ్ మీద. నిజం, ఇది చెప్పడానికి ఏమీ వెనకాడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలని తెచ్చుకున్నారా, కోరి తెచ్చుకున్నారా, లేకపోతే ఏదో భ్రమలో తెచ్చుకున్నారా, ఎందుకు తెచ్చుకున్నారని పక్కన పెడితే పిడుగులాంటి ప్రభుత్వం వచ్చి పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రావడంతోనే ఒక విధ్వంసం, ఒక డిస్ట్రక్షన్ అనే ఫార్ములాతో మొదలైంది ఆంధ్రప్రదేశ్. ఎవరైనా ఉన్నదాన్ని ఇంకా కొత్త పుంతలు దక్కిస్తారు, లేకపోతే గత ప్రభుత్వాల కంటే ఇంకా వేగంగా డెవలప్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని పూర్తిగా వెనక్కి నెట్టేసి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసలు ఎక్కడ జీరో అనే స్థాయికి 5 ఏళ్లలో తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది. వచ్చి రావడంతోనే అమరావతి మీద పడి, అమరావతిలో ప్రజావేదిక అనే నిర్మాణాన్ని, ప్రజల సొమ్ముతో నిర్మించిన నిర్మాణాన్ని కూల్చేసి, ఆ కూల్చిందేమి ప్రజల మీద మంచుకో ప్రజల మీద ప్రేమతోనో కాదు, కసితో, కక్షతో, జలసీతో, ఇంకొకటి పేరు తన హయాంలో వినపడకూడదు అనే ఒక దరిద్రపు కొట్టు ఆలోచనలతో మొదలైన ఈ డిస్ట్రక్షన్ మొన్న 2024 ఎన్నికలు అయ్యేదాకా కొనసాగింది. ఏమీ కనిపించదు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ మనం చూస్తే ఒకటని ఏంటి, రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. ఆ ఉన్న రాజధానిని సర్వనాశనం చేసి పడావు పెట్టారు. పాడుబడ్డ ఇల్లు అంటాం కదా, అట్లా చేశారు దాన్ని. 1600 రోజుల పైచిలకు ఉద్యమం చేశారు రైతులు. అయినా అటువైపు కన్నెత్తి చూడకుండా ఏంటో అదొక రకమైన సైకిక్ కసాయి ఆలోచనలతో, అరే అన్ని రోజులు మహిళలు, రైతులు ఉద్యమం చేసిన చరిత్ర భారతదేశం, ప్రపంచంలో లేదు. ఇన్ని రోజులు ఉద్యమం, ఇదే హిస్టరీ రికార్డ్. ఆ రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలా మొదలైంది. ఆ తర్వాత అటు పోలవరం, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన లేదు, వ్యవసాయం సర్వనాశనం, విద్య సర్వనాశనం. ఏదో 4 బిల్డింగులు చూపించి నాడు నేడు అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. వైద్యం సర్వనాశనం, హాస్పిటల్స్ చికిత్స చేయట్లా, డబ్బులు ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ కింద, పేరుకు మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. సో ఇట్లాంటి ఏకరువు పెడితే చాలా ఉన్నాయి, ఇవి రోజు ఒకటి వస్తాయి. అయితే ఇవాళ కీలకంగా మనం చెప్పుకోవాల్సింది కూడా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ణయించిన తర్వాత అందరూ కలిసి ఇందులో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకేం వద్దు, మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి, మేము స్వాగతిస్తున్నామని చెప్పాడు పెద్ద మనిషి. కానీ ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటంటే, పల్లెటూళ్ళలో చెరువుల పక్కన అక్కడ పొలాల్లో అడవుల్లో మొలుస్తూ ఉంటాయి, పిచ్చి తుమ్మలు అంటారు. అవి మొలిస్తే ఇక ఆ భూములు ఎందుకు పనికిరాని తరహాలో పాడైపోతాయి. అట్లా పాడుపెట్టారు దాన్ని. ఇప్పుడు దానికి మళ్ళీ మహర్దశ వస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ కొత్తగా రావడంతో అప్పుడు వచ్చింది నవశకం. ఇదేమో అదృష్ట శకం అనుకోవాలి. అదృష్టం కొద్దీ ప్రజలు చాలా కసితో తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. వాళ్ళ పంట పండింది. అయితే ఇది ఎంతవరకు అమరావతికి మళ్ళీ మహర్దశ వచ్చింది, ఎంతవరకు ఇది స్పీడ్గా ముందుకెళ్తుంది, ఎప్పట్లోగా వెళుతుంది, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రయారిటీస్ ఎలా ఉంటాయి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు 2014లో వచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఆయన అక్కడ సర్కారు కుదురుకోవడానికి సరిపోయింది. ఆ తర్వాత భూసేకరణ ఇవి అవి పెట్టి, ఆ తర్వాత మళ్ళీ కాస్త నిర్మాణాలు అవి స్టార్ట్ చేసే టైంకి ఆయన చాలా పెద్ద ఎత్తున ఊహించారు.
రాజధాని ఎలా ఉండాలి అనే దాని మీద గ్రాఫికల్ వరల్డ్ ఒక దాన్ని సృష్టించి చూడొచ్చు, మీరు టీవీలో చూడొచ్చు. ఆ రకమైన తప్పులేదు. ఆ కళల రాజధానిని ఆయన ఊహించుకున్నారు. అన్నీ బాగుంటే ఈ పార్టీకి అందులో ఒక 40-50% అయి ఉండేదేమో డెఫినెట్గా. కానీ మధ్యలో మరి తాను ఒకటి తలిస్తే ఏదో దైవం ఒకటి తలిసింది అన్నట్టుగా జరిగిపోయింది. అలా దాంతో ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సో ఇప్పుడు ప్రయారిటీస్ ఎలా ఉండబోతున్నాయి, అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఎలా ఉండబోతున్నాయి, ఆగిపోయిన నిర్మాణాలని అంటే క్వార్టర్స్ అవి ఉన్నాయి కదా, వాటిని పూర్తి చేస్తూ సెక్రటేరియట్ ఇతర ఇంపార్టెంట్ భవనాలను పూర్తి చేస్తూ కార్పొరేట్ సెక్టర్ని, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన 29 శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు ల్యాండ్లు కూడా ఇచ్చారు. అప్పుడు అవి ఇమీడియట్గా తీసుకురాగలిగితే మరోవైపు హోటల్స్ కానీ లేకపోతే ఇంకా కార్పొరేట్ ఆఫీసులు కానీ ఇవన్నీ రాగలిగితే ఐటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా రాజధాని దానంతటా అదే అవుతుంది. ఇక ఆ మిలీనియం టవర్స్ అని లేకపోతే అట్లాంటి భారీ భారీ ఆకృతులతో కూడిన ఆనాటి గ్రాఫిక్స్ రావాలంటే మరి మళ్ళీ అదే ప్రయారిటీ పెట్టుకుంటారా ఏమో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో అమరావతికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తున్న ప్రయారిటీ చాలా పెద్దది. రాజధాని నిర్మాణానికి చాలా పెద్ద ప్రయారిటీ ఇస్తారు. కానీ అందులో ఏ రకమైన ప్రయారిటీ తీసుకుంటున్నారు? ముందుగా మౌలిక వసతులు, రోడ్లు ఇలాంటివి వేసుకుంటూ ఇమీడియట్గా అక్కడ ప్రభుత్వం కూర్చునేలాగా అన్ని శాఖలకు సంబంధించిన కార్యాలయాలు, క్వార్టర్స్ లేవు చాలామందికి, ఆ క్వార్టర్స్ కంప్లీట్ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకుని వెళ్తారా, మళ్ళీ ఈ గ్రాఫిక్స్ వెంట పరిగెడతారా అనేది మనం చర్చకు తీసుకుందాం. చర్చలో సీనియర్ బీజేపీ నాయకులు పాతూరు నాగభూషణ్ గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి